అందరికీ నమస్కారం అండి. ఆనందమయ కోశం గురించి చెప్పుకుంటున్నాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ మూడు శరీరాల్లో ఈ మూడు అవస్థల్లోది అసలైన ఆనందం కాదు, అస్థిరమైనది, పరమాత్మ ప్రతిబింబంచే కలిగింది. మరి యథార్థముగా ఆనందము నిర్వికల్ప సమాధి ఎందున్నదని మనకి చెప్పుకొస్తున్నారు. మరి ఆ నిర్వికల్ప సమాధి ఎట్లా ఉంటుంది? అచ్చోట బుద్ధి వృత్తి బ్రహ్మాకారమై ఉన్నది. మనస్సు దాటి బుద్ధి కూడా బ్రహ్మాకారం అంటే బ్రహ్మములో లీనమైపోయింది. అచ్చోట బ్రహ్మము తప్ప మరేమియూ లేదు. కోశములు గాని ఇంద్రియములు గాని ఏవియూ భాషించు, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచకోశాలు ఏమీ భాషించు. అన్నయూ పరబ్రహ్మములై ఉన్నందున బాహ్య వస్తువులను, ఆంతరిక వస్తువులను పరమాత్మ స్వరూపములగుట చేతను ఆత్మ పరమాత్మమై ఉన్నందున నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవించున్నాడు. ఎక్కడ అనుభవిస్తున్నాడు ఈ సాధకుడు? తనలోనే తాను అనుభవిస్తున్నాడు. ఏ వస్తువులు తెచ్చుకోవటం లేదు, ఇంకో రకంగా ఏ రకంగా తెచ్చుకోవట్లేదు అన్నమాట. తెచ్చుకోకుండా తనలోనే తాను అనుభవిస్తున్నాడు. దానికి మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. మనసు ముక్తి ఎనుచు మరి నెరుంగగలేరు, మనసు చేత తగిలి మాయమైరి, మనసు తానే అయిన మర్మజ్ఞుడకు యోగి విశ్వదాభిరామ వినురవేమ. పోయిన సత్సంగంలో చెప్పుకున్నట్టుగా రెండు మనస్సులు, అంటే తెలిసాక ఒక మనస్సు ఉంది, తెలియక ముందు ఒక మనస్సు ఉంది. తెలిసాక మనస్సు ఎట్లా ఉంది? పరమాత్మ భావంతోనే ఉంది. తెలియక ముందు మనస్సు ఎట్లా ఉంది? భౌతిక విషయాలతో, ఇంద్రియాలతో కూడుకుని ఉంది. కాబట్టి మనస్సు ముక్తి అనొచ్చు మది నెరుంగగా లేరు. ఈ మనసే ముక్తిని మనసుతో తెలుసుకోలేరు రెండు మనస్సులు. మనస్సు చేత తగిలి మాయమైరి. ఎందుకని? ఈ మనస్సు సంకల్ప వికల్పాత్మకం అయింది కాబట్టి ఈ మనస్సు చేత తగిలి మాయమైరి. ఈ విషయ వాసనతో నుండి పుట్టి చచ్చుటందు పురుషార్థమేమిరా అని చెప్పలు పుట్టింది, దాంట్లోనే లయమైపోయినట్టుగా ఈ మనసు చేత తగిలి మాయమైరి. ఈ సంకల్ప వికల్పాలతోనే ఉండి నిజమనుకుంటూ ఈ కనిపించే జగత్తంతా మార్పు చెందేది కాదు, నిజమని అనుకుంటూ మాయమైపోయారు. ఎట్లా? శరీరాలన్నీ కూడా లీనమైపోయినాయి. మనసు తానే అయిన మర్మజ్ఞుడకు యోగి విశ్వదాభిరామ వినురవేమ. మనస్సు తానే అయితే ఏమవుతుంది? అక్కడ మర్మజ్ఞుడు, రహస్యం తెలిసిన యోగి. రహస్యం ఈ బ్రహ్మానందం అనే రహస్యం తెలిసి ఆ బ్రహ్మతత్వంలో లీనమైన వాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఎట్లాంటి యోగి? మర్మజ్ఞుడు, రహస్యం తెలిసిన యోగి. ఏ రహస్యం తెలిసింది వీడికి? ఆ పరమాత్మ యొక్క రహస్యం తెలిసి ఆ మనస్సు కూడా లీనమైపోయింది అనమాట. దాని గురించి మనకి ఇప్పుడు వివేక చూడమణిలో కూడా చెప్పుకున్నాం. అదేంటిదయ్యా అంటే అట్లా ఎప్పుడైతే ఆ బుద్ధి కూడా లీనమైపోయిందో, బుద్ధిని నిర్ణయించాలంటే మనసుతో విచారించాలి కాబట్టి విచారించాక నిర్ణయించాక ఇది అని రూఢి జరిగింది. రూఢి జరిగి తాను సాధన చేసుకుంటే ఏం చేస్తున్నాడు? సాధనలో ఆ బుద్ధిని కూడా లయం చేసేటప్పటికి నిరతిశయ నిరవధికానందమును తనలోనే తాను అనుభవిస్తున్నాడు. అప్పుడు ఆ మనస్సు లేదు, ఈ మనస్సు లేదు, అన్ని కూడా లీనమైపోయి మర్మజ్ఞుడగు యోగి, రహస్యం తెలిసిన వాడు కాబట్టి అప్పుడు తాను ఆ నిరవధిక ఆనందంలో ఎప్పుడు దాంట్లో నిర్వికల్ప ఆనందంలో ఆ బింబానందం ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం దాంట్లోనే తాను లీనమైపోయి తనలోనే తాను ఆనందాన్ని అనిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఏమి తెచ్చుకోవట్లా, తను విషయవాసనతో గాని ఇంకొక ఏ రకంగానూ తెచ్చుకోవట్లా. ఏ సంసారము లేదు తనకప్పుడు అసలు. కాబట్టి అది తనలోనే తాను అనుభవిస్తున్నాడు అన్నమాట. ఆనందమయ కోశ వర్ణన విచార చంద్రోదయం చూడడు. ఇదేదో చాలా కొత్తగా వింతగా ఉందండి ఈ పదాలన్నీ కూడాను. ఇంతకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఆనందమయ కోశం అన్న పక్షి భోక్తగా ఈ శరీరమును ఉన్నది. ఎట్లా? ఆనందమయ కోశం మనం పంచకోశాల్లో ఆఖరి కోశం కదా ఆనందమయ కోశం అనే పక్షి. భోక్తగా ఈ శరీరమున ఉన్నది. ఏంటి? భోగిస్తోంది. నేను భోగిస్తున్నాను, నేను తింటున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, నేను చూశాను, నేను విన్నాను, ఇవన్నీ అనుకుంటున్నాం కదా. భోక్త అంటే అనుభవించేవాడు. ఎట్లా ఉంది? ఆనందమయం అనే కోసి పక్షి భోక్తగా ఈ శరీరం ఉంది. దానికి శిరస్సు ఏంటి? ఇష్టవస్తు దర్శనజన్య ప్రియ వృత్తి. దాని యొక్క శిరస్సు ఏంటి? ఆ పక్షికి ఇష్ట వస్తువులు
దర్శించినప్పుడు వాటి ప్రియ వృత్తి, నేను చెప్పుకున్నాం కదా, ప్రియము, మోదము, ప్రమోదం అని చెప్పుకొచ్చి, అట్లాగే దాని శిరస్సు ఇష్ట వస్తువు జన్యం అంటే వాడికి ఏదైతే దొరికినప్పుడు ప్రియ వృత్తి ఇష్టంగా ఉంది. తర్వాత దక్షిణ పక్షము లాభము చే కలిగిన మోద వృత్తి. దక్షిణ పక్షం అంటే మనకి కుడివైపు అండి. మోదం అంటే ఏంటి? సంతోషంతో కలిగిన వృత్తి. వామపక్షం అంటే ఎడం వైపున అనుభవజన్య ప్రమోద వృత్తి. మన అనుభవజన్య ప్రమోద వృత్తి అంటే మోదం అన్నా సంతోషం అని చెప్పుకున్నాం మనం, ప్రియమన్నా సంతోషం అని చెప్పుకున్నాం. ఈ మోదం అనేటప్పుడు, ప్రమోదం అనేటప్పటికి ఏం చెప్పుకున్నాం మనం నిన్న? ప్రమోదం అంటే సంతోషానికంటే అనుభవం వలన కలిగింది. బుద్ధి అంతర్ముఖం అయితే అనుభవం ద్వారా కలిగింది. ఇది వామపక్షం అన్నమాట. ఎడం వైపు, కుడివైపు, శిరస్సు, ఈ మూడు. తర్వాత ఏం చెప్పుకొచ్చాడు? దాని స్వరూపము అజ్ఞాన వృత్తి ఉన్నందున ఆత్మానంద ప్రతిబింబము. ఈ ఆనందమయం అనే కోశంలో ఏం పక్షి? ఈ పక్షి ఏం చేస్తోంది? భోక్తగా ఉండి శరీరంలో ఉండి అనుభవిస్తోంది. అనుభవిస్తే ఏం జరుగుతుంది? దాని స్వరూపం అజ్ఞాన వృత్తి ఎందున్న ఆత్మానంద ప్రతిబింబము. ఎప్పుడు? కారణ శరీరంలో సుషుప్తావస్థలో ఉందన్నమాట. అజ్ఞాన వృత్తి ఎందున్న ఆత్మానంద ప్రతిబింబము. మరి దీని మొత్తానికి ఆధారం ఏంటి? తోక. అదేంటంటే బింబరూప ఆత్మానందము. ప్రతిబింబం కాదండి, తెచ్చిపెట్టుకున్నది కాదు ఈ తోక అంటే. ఆధారం దీనికి బింబరూపాత్మ ఆనందము. బింబమే ఆ రూపమే, అదే ఆనందము, అదే నిరవధిక ఆనందం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఆనందమయ కోసం అనే పక్షి భోక్తగా ఈ శరీరంలో అనిపిస్తూ, శిరస్సులోనేమో జరిగే అన్ని కూడా మనకి, అన్ని కూడా నవరంధ్రాల్లో 7 రంధ్రాలు శిరస్సులోనే ఉంటాయండి. మనకు శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ ఆ ఇంద్రియాల ద్వారానే మనకు తెలియజేస్తాయి. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అవన్నీ ఏంటి? శిరస్సుగా ఉంది. దక్షిణ పక్షమేమో లాభము చే కలిగిన మోద వృత్తి. ఏ లాభం కలుగుతోంది అక్కడ? ఆ ఆనందం అనే లాభంతో కలిగిన మోద వృత్తి దక్షిణ పక్షం. వామపక్షం అంటే అనుభవజన్య ప్రమోద వృత్తి, అనుభవంతో కూడిన ఆనందం. అదేమో లాభముచే కలిగిన ఆనందం. ఇది అనుభవంచే కలిగిన ఆనందం. దాని స్వరూపం ఎట్లాంటి? అజ్ఞాన వృత్తి అన్నందున్న ప్రతిబింబమే. అది ప్రతిబింబమే కదా, తెచ్చిపెట్టుకుందే కదా అది. కాబట్టి ఆధారం ఏంటి? మొత్తానికి ఆధారం తోక. ఈ తోక బింబరూపాత్మానందం అని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఆనందమయ కోశస్య సుషుప్తో స్ఫూర్తి ఉత్కట స్వప్న జాగరయోహో ఈషత్ ఇష్ట సందర్శనాదినా. ఏం చెప్తున్నాడు? ఇంకా ఆనందమయ కోసము 3 అవస్థల్లోనూ ఉన్నది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. 3 అవస్థల్లో కూడా ఈ ఆనందమయ కోసం ఉన్నది అని చెప్తున్నారు. స్వప్న జాగ్రత్త దశలు ఎందు దీని స్ఫూర్తి ఇష్ట వస్తువుల దర్శన లాభ అనుభవములచే కొంచెముగా కలుగుతున్నది. జాగ్రత్త అవస్థలో వస్తువు కొనుక్కున్నాము, బట్టలు కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే కొంచెం కలుగుతోంది ఆనందం. సుషుప్తిలో దీని స్వరూపము చక్కగా తెలియబడుతున్నది. సుషుప్తిలో ఎట్లా ఉంది? కేవలము అజ్ఞాన వృత్తియే ఉంటున్నది. మన ఈ అనుకునేవన్నీ ఆలోచనలు ఇవన్నీ ఏమున్నాయి? లోపల వృత్తిగా లోపల దాచబడి ఉన్నాయి. సుషుప్తిలో అజ్ఞానమే ఉంది. దాన్ని అంతా కలిపి అజ్ఞానం అన్నమాట. ఆ అజ్ఞానం కూడా ఎట్లా ఉంది? బయటికి రావట్లా. ఆ శరీరం అట్లా పడి ఉంది, నిద్రపోతూ ఉంటే ఆ లోపల అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉండి ఏమైంది? ఆ వాడు ఈ జీవుడు దేంతో ఏకీభవించేటప్పుడు ఆ లోపల ఉన్న పరమాత్మతో ఏకీభవించాడు. నేననే భావన లేదప్పుడు. కాబట్టి అదేంటిది? ప్రతిబింబ న్యాయం. బింబ న్యాయం కాదు. బింబ న్యాయం దగ్గరకు వచ్చేసరికి బింబం అంటే ఏంటి, ప్రతిబింబం అంటే ఏంటి, ఇదంతా తెలుసుకుని ఆ ఏదైతే ఆ ప్రతిబింబాన్ని లీనం చేసేసుకుంటే, అంతఃకరణాన్ని లోపల లీనం చేసేసుకుంటే సాధన ద్వారా ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి ఆ నిరతిశయ ఆనందం, నిరవధిక ఆనందం మనకు కలుగుతుంది. మరి ఇవన్నీ ఎట్లాంటివి అంటే క్షణికానందం అంటారండి వీటన్నిటిని కూడా. అజ్ఞాన నివృత్తే ఉంటుంది, బుద్ధి వృత్తి లీనమగుతున్నది. అజ్ఞాన వృత్తి ఎందే ఆత్మ ప్రతిబింబము సంక్రమించుతున్నది. ఎప్పుడు? ఈ కారణ శరీరంలో సుషుప్తావస్థలోనే ఈ ఆత్మ ప్రతిబింబం సంక్రమిస్తోంది. అందుచే కేవలం సుఖమునే పొందుతున్నాడు, సుఖాన్ని పొందుతున్నాడు, ఆనంద రూపుడే అగుతున్నాడు. కానీ తెలియనట్లు లేదు. వాడికి తెలియట్లా నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆ నిమిషాన్ని తెలియట్లా. మెలకు వచ్చాక తెలుస్తుంది వాడికి. ఆ సుఖము స్థిరము కాదు. సమాధి ఎందో
బింబానందమగుడుచే స్థిరము. ఆ సుఖం మరి కారణ శరీరంలో కూడా ఆనందాన్ని అనిపిస్తున్నాడు. అది స్థిరమా అంటే అది ఎట్లా ఉంది? మెలకు వచ్చేసాక మళ్ళీ అల్లకల్లోలం అయిపోయి మనస్సు అంతా మళ్ళీ మనస్సు పనిచేసి మళ్ళీ విషయాల్లోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అది అసలైన సుఖం కాదు, అసలైన ఆనందం కాదు, అది కూడా ప్రతిబింబ ఆనందమే. మరి సమాధి ఎందో బింబానందమగుడుచే స్థిరము, అది బింబము, అసలైన ఆత్మానందం బింబానందం అని చెప్తున్నారు. ఇక జాగ్రత్త స్వప్నములలో ఆనందమును తెలియచున్నాడు. మనకి జాగ్రత్త అవస్థలో స్వప్నంలో కూడా ఆనందాన్ని తెలుస్తున్నాడు, కానీ సుషుప్తిలో తెలియట్లే. ఎప్పుడు తెలుస్తోంది ఆనందం? మెలకు వచ్చాక తెలుస్తోంది. అచ్చోట బుద్ధివృత్తి కలదు, కానీ ఆ ఆనందము నిద్ర వంటిది కాదు. కాన ఏది ఎటులుండినను నిద్రనే కోరుచుందరు. ఏది ఎట్లా ఉన్నా ఏదైనా సరే నిద్ర కావాలి, ఆనందం కావాలి అని చెప్పి మనం ఎవరికి వాళ్ళే కోరుకుంటూ ఉంటారు నిద్ర కావాలని. కనుక స్వప్న జాగరములందున కొంచెంగా స్ఫూర్తియు ఈ కోసమునకు ఉంటున్నది. ఆనందం ఎట్లా ఉంది? స్వప్నావస్థలో జాగ్రత్త దశలో కొంచెంగా ఉంటుంది. మరియు ఆనందం అనుభవింపగలిగిన బుద్ధి ఏకాగ్రత కావాలి. మనం ఆనందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? బుద్ధి ఏకాగ్రం కావాలి. కావుననే ఇష్ట వస్తువులు యందు బుద్ధి అచ్చోటనే సంబంధించుతున్నది. ఇది అజ్ఞాన కృతము. ఇష్ట వస్తువులు ఏమవుతుంది? బుద్ధి నిశ్చయించింది, మనస్సు కోరింది, నాకు ఈ వస్తువు కావాలని బుద్ధి నిశ్చయించింది. ఆ వస్తువు వచ్చింది, సంతోషం కలిగింది, కానీ ఎంతసేపు ఉన్నది? కొంచెం సేపే ఉంది. కాబట్టి ఇదేం చెప్పుకొస్తున్నారు? ఈ కోసం మనకు ఉంటుంది ఆనందానుభవం, కానీ ఏం జరుగుతుంది? బుద్ధి ఏకాగ్రం కావటంలో. బుద్ధి ఏకాగ్రం అయితే ఏమవుతుంది? పరమాత్మలో లీనమైపోతుంది. బుద్ధి ఏమవుతుంది? ఇక్కడ ఎప్పటికప్పటికే క్షణికం క్షణికం నిర్ణయించేస్తుంది, ఆనందిస్తుంది, అయిపోతుంది. కానీ అవ్వకుండా ఉండే ఆనందం ఏంటయ్యా అంటే నిరతిశయ ఆనందం, నిర్విధిక ఆనందం. ఆనందం ఎట్లా ఉండాలి? బుద్ధి కూడా లీనమైపోవాలి. కానీ కాబట్టి ఇది కూడా అజ్ఞానం. నిష్ఠాదులందు తాను పరమాత్మ భావన చే బుద్ధి ఏకాగ్రం అవుతున్నది. నిష్ఠ రోజు సాధన చేస్తుంటే ఆ నిష్ఠతో కూడిన ధ్యానం ఏదైతే చేస్తున్నాడో మానకుండా అదేమవుతుంది? అంతర్ముఖంలోకి వెళ్ళేటప్పటికి తాను పరమాత్మ భావనచే బుద్ధి ఏకాగ్రం అవుతుంది. బుద్ధి కూడా ఆ పరమాత్మలో లీనమైపోయేటప్పటికి ఏమవుతుంది? ఇంకా నేను నిర్ణయించటానికి లేదు, ఇక మెలకు వచ్చాక అప్పుడే ఆనందిస్తున్నాడు వాడు. కాబట్టి అజ్ఞాన భావన లేదు. ఆ సమాధి స్థితిలో ఆ నిర్వధిక ఆనందంలో అజ్ఞానం లేదు, నేననే భావన లేదు. ఏమైపోయింది? నేను మొత్తం అంతా వెళ్ళి ఏమైపోయింది? ఆ పరమాత్మలో లీనమైపోయింది అన్నమాట. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ భావనలు, ఆలోచనలు, ప్రకృతి వికారాలు ఎన్ని చెప్పుకుంటున్నా మనం ప్రకృతి గురించి, ఇవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? అప్పుడు అజ్ఞానం లేదు. కాబట్టి ఆ ఆనందము పరమాత్మకు సంబంధించినది. ఆనందం ఎట్లాంటిది? పరమాత్మకు సంబంధించింది. పరమాత్మానందం, అదే బ్రహ్మానందం, ఆత్మానందం, ఎన్ని పేర్లు పెట్టుకున్నా అదే. అయినను ఆ ఆనందము స్థిరము కానిచో అజ్ఞాన భావన లేకుండాను అజ్ఞానము నశించనందున బుద్ధి యొక్క ఏకాగ్రతచే కలిగినది. ఆనందమే. అయినను ఆ ఆనందము స్థిరము కానిచో వాడికి స్థిరం కాల ఆనందం కూడా. కాకపోతే ఏం జరిగింది? ఆ పరమాత్మకు సంబంధించింది అయినా సరే స్థిరం కాకపోతే, స్థిరం ఎప్పుడవుతుంది? నువ్వు బుద్ధితో గట్టిగా నిర్ణయించుకుంటే నీకు స్థిరం అవుతుంది. ధ్యానంలో కూర్చుంటావు, కాసేపు ఆనందం కలిగింది, మళ్ళీ వచ్చేసి విషయవాసనలోకి వెళ్ళిపోతావు. ఎందుకని? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితాన్ని నీ బుద్ధిని స్థిరం చేయలే. స్థిరం చేయక ఏమవుతోంది? ఇంకా మనస్సు కల్లోలంలోనే ఉంది. అవునా కాదా, అవునా కాదా అనే విచారంలోనే ఉంది. ఎప్పుడైతే ఈ ఆనందాన్ని నువ్వు స్థిరం చేసుకున్నావు, ఎట్లా చేసుకుంటావు స్థిరం? మారు మనస్సు తెచ్చుకుని విచారంలో ఇంకా బుద్ధిని స్థిరం చేసినప్పుడు మనకు అజ్ఞాన భావన పోతుంది. అప్పుడు అజ్ఞానం నశిస్తుంది. లేకపోతే ఇంకా జ్ఞానం వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? ఏ జ్ఞానం వస్తుంది? పరమాత్మ జ్ఞానం కాదు, పరమాత్మ యొక్క అనుభవ జ్ఞానం వస్తుంది. కాబట్టి అజ్ఞానము నశించినందున బుద్ధి యొక్క ఏకాగ్రతచే కలిగింది ఏంటిది? స్థిరం కానిది. అది నిజము కాదు. అయితే బుద్ధి యొక్క ఆవరణము తొలగుచుండును. సామాన్యానందము కన్నా ఎన్నో రెట్లు అధికము. అదేమవుతోంది? ఈ బుద్ధి నిజం కాకపోయినా సరే ఈ సామాన్యానందం అంటే విషయానందాల కంటే కూడా ఎన్నో రెట్లు అధికము. నిజానందము బుద్ధ్యాతీతము నిరావరణము. ఈ నిజానందానికంటే
ఈ బుద్ధితో కలిగింది ఏదైతే ఉందో ఆనందం కాసేపు పొందేది ఏదైతే ఉందో సాధనలో ఏకాగ్రత కలిగింది, అది నిజం కాదు. అయినా సరే అది ఎట్లాంటిది అంటే సామాన్యమైన ఆనందానికంటే ఎన్నో రెట్లు అధికం. అందుకనే మరి సాధనలో ఆ పట్టు చిక్కింది అనుకోండి సాధకుడికి, ఎప్పుడు ధ్యానం చేసుకున్నామా, కాసేపు ధ్యానం చేసుకున్నాం అంటే మరి విషయవాసనలు ఇవన్నీ కూడా లేవా, వాడికి ఉన్నాయి. కానీ ఏముంటుంది, దీనికంటే రుచి తెలిసింది వాడికి. రుచి తెలిసి ఆ ఎన్నో రెట్లు అధికమైన ఆనందం రుచి తెలిసి ధ్యానం చేసుకుందాం కాసేపు అయినా మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎంతసేపు దానికి కొట్టుమిట్లాడుతుంది మనస్సు. అది మామూలుగా ఎందుకని నీకు కొట్టుమిట్లాడుతుంది మనస్సు అంటే ఆ సామాన్య ఆనందం కన్నా ఎన్నో రెట్లు అధికము. భౌతికంగా చేసే భగవంతుడి కోసం చేసే కైంకర్యాలకు అన్నిటికంటే కూడా ఇవన్నీ సామాన్య ఆనందాలు, భగవంతుడు చేసే కైంకర్యాలు లేకపోతే విషయవాసనలతో కూడిని వీటన్నిటికంటే కూడా ఆ ధ్యాన నిష్ఠతో చేసే ఆనందం ఎట్లాంటిది, ఎన్నో రెట్లు అధికం అన్నమాట. నిజానందము బుద్ధ్యాతీతము నిరావరణము, దానికంటే కూడా ఇంకా గొప్పది. అసలైన ఆనందం ఎట్లాంటిది, నిజానందము బుద్ధికి అతీతమైంది, నిరావరణము, ఆవరణ లేదు. ఇంతని మనం చెప్పుకోవటానికి వీలు లేదండి. దీనికి కూడా మనకు వేమన యోగ పద్యం ద్వారా చెప్తున్నారమ్మ. మనసు మాయనంటి మరి రూపులైతోచు తరము కాదు నిలుప తలపులప్పుడు స్థిరముగాను నిలిపి చిన్మయ మందురా విశ్వదాభిరామ వినురవేమ. మనసు మాయనంటి మరి రూపులైతోచు, ఈ మనస్సు ఏమవుతోంది, మాయతో తగులుకున్నప్పుడు మరి రూపులైతోచు, ఎన్నో ఎన్నో ఈ చిత్తశక్తి యొక్క విలాసాలు చెప్పడానికి వీల్లేనంత రకరకాలుగా తోస్తుంది. తరము కాదు నిలుప తలపులప్పుడు, మరి మన మనస్సును నిలపటం, ఆ తలపుల ఆలోచనలు నిలపటం తరం అవుతుందా, మన తరం కాదు. కాబట్టి స్థిరముగాను నిలిపి చిన్మయమందరా, బుద్ధితో నిశ్చయించి స్థిరం చేసుకుని ఆ మనస్సును నిలిపి ఆ చిన్మయానందం ఏదైతే ఉందో అది పొందమని విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి చెప్తున్నారండి పద్యం ద్వారా. నా ఏవ అయం ఆనందమయ పరాత్మ సోపాధికత్వాత్ ప్రకృతే వికారాత్ కార్యత్వ హేతో సుకృత క్రియాయాః వికార సంఘాత సమాహితత్వాత్. ఆనందమయ కోసం కూడా అనాత్మయే అని నిషేధించుచున్నాడు. అంటే అది కూడా ఆత్మ కాదు. ఆనందమయ కోసము అజ్ఞానమును ఉపాధితో కూడినది. చెప్పుకున్నాం కదా, ఈ ఆనందమయ కోసం ఎట్లాంటిది, అజ్ఞానం ఉంది. సుషుప్తావస్థలో కారణ శరీరంతో ఉన్నప్పుడు అజ్ఞానం ఉంది కాబట్టి నేను ఆనందాన్ని అనుభవించానని మెలకు వచ్చాకంటావు గాని ఆ టైంలో అనలేవు కదా నువ్వు. కాబట్టి అది కూడా నిషేధిస్తున్నారు అనాత్మేనని. ఆనందమయ కోసం అజ్ఞానం అనే ఉపాధితో కూడింది. మూల ప్రకృతి యొక్క వికార రూపము, మూల ప్రకృతి యొక్క వికార రూపం. వికారం అంటే ఏంటి, మార్పు చెందుతుంది. అవిద్యయే కారణ శరీరముగా పరిణమించున్నది. ఎట్లా ఉంది, మూల ప్రకృతి యొక్క వికార రూపం. మూల ప్రకృతి యొక్క సకార రూపం ఏంటిది, అసలైన ఆనందం. కానీ ఇక్కడేంటి, మూల ప్రకృతి యొక్క వికార రూపం కారణ శరీరంలో ఉంది, అజ్ఞానంతో ఉందన్నమాట. పుణ్యకర్మల యొక్క అనుభవ రూపమైనది కనుకనే సుకృతాత్ములు. ఇది ఎట్లా ఉంది, పుణ్యకర్మల యొక్క అనుభవ రూపమైంది ఆనందం. కనుక వాళ్ళకి పుణ్యం చేసే వాళ్ళకి ఇంకా మనసులో మాలిన్యం ఉండకుండా చేసేటప్పుడు అది ఆనందం అనుభవ రూపం అవుతుంది. కనుకనే సుకృతాత్మలు శ్రేష్టార్థముల వరసి ఆనందముతో నందరు. సుకృతాత్మలు అంటే ఎప్పుడో ఏదో చేసి పెట్టి పుట్టాడంటారు సుకృతం వీడికి అని చెప్పి, ఆ జన్మ జన్మల నుంచి ఎన్నో చేసుకుని వచ్చాడంటారే, అట్లా శ్రేష్టార్థములను వరసి ఉన్న ఆ సుకృతాత్మలు ఉన్న అర్థాన్ని తెలుసుకుని ఆనందంతో నందరు. మరి నేను సుఖిని, నేను భోక్తను, నేను ఆనంద రూపుడను అను మొదలగు వికారములు సముదాయమై ఉన్నది. మామూలుగా ఏమనుకుంటాడు, నేను సుఖం పొందాను, నేను భోగించాను, నేను ఆనందించానని వికారాలతో మొదలగు వికారాలంటే రకరకాల దానితో సముదాయమైనది. ఈ ప్రకారము పంచకోశముల స్వరూపము వాని నిషేధమును నిర్ణయించబడినది. విచారించగా ఈ పంచకోశములు ఆత్మను ఆవరించుచున్నవి. ఎట్లా ఆవరిస్తున్నాయి ఆత్మని, కత్తిని ఆవరించుచున్నది కదా. అలాగున నుండుట వీనికి కోశములని ప్రసిద్ధి వచ్చును. కోశం అంటే ఏంటి, మనం నేను చెప్పుకున్నాం, అర్థం తెలుసుకోవాల్సింది. ఎట్లా తెలుసుకోవాల్సిందంటే సత్యమును తెలుసుకున్నటకు ఆధారమైంది కోశం అంటే. మరి కత్తిని తెలుసుకోవడానికి వర ఆధారమైంది.
ఆ వరగనక తీసేస్తే కత్తి బయటకు వస్తుంది, లేకపోతే కత్తిని బయటకు తీస్తే మరో అన్యోన్య సంబంధం అన్నమాట. ఇది మనం కత్తి ఏం చేసాం, వరలో పెట్టాం, అసలు పెట్టే ఉన్నది అది. మామూలుగా అయితే ఇది భౌతికంగా కాబట్టి మనం పెట్టాం దాంట్లో. ఏంటది వర, ఆధారం దేనికయ్యా అంటే అది కోసుకోకుండా చేయకుండా మనకి అది వరలో పెట్టాం. అదేమైంది, ఆవరించింది. ఏమంది, కత్తిని వర ఆవరించింది, మనకు కనిపించట్లా బయటికి. ఈ కోశం కూడా అంతేనండి, ఆవరించింది, కనిపించట్లా ఈ కోశాల వలన కదా. అలాగున నుండుట చేదీనికి కోశములని ప్రసిద్ధి వచ్చును. ఈలాగు నడుగుట చే, ఇట్లా చెప్పుట చే పంచకోశములు కత్తికి వరవలే ఆత్మకు కోశములుగా ఉంటున్నవి అని కదా తాత్పర్యం. మామూలుగా అట్లా చెప్పుకోవాలి కదా మనం. వర కత్తిని పూర్తిగా కప్పివేసి ముసుగు వలె ఉంటున్నది, అందులో కత్తి భద్రముగా ఉంటున్నది. అలాగున ఆత్మకు అవ కుంటనముల వలెను, మునుకుల వలెను, సంచుల వలెను పంచకోశములు ఉంటున్నది, అందులో భద్రముగా ఆత్మ ఉన్నదని కదా చెప్పవలేను. మరి అట్లా చెప్పాలి కదా మనం. అప్పుడు ఆత్మ పరిచ్ఛిన్నుడగును. పరిచ్ఛిన్నుడంటే ఒక దానికి బద్ధుడైపోయిన, పరిచ్ఛిన్నుడంటే దానికి అంతవరకే బద్ధుడైపోయినట్టుగా ఉంటుంది, కట్టేసినట్టుగా అవుతుంది అన్నమాట. పంచకోశములు ఆత్మను రక్షించుతున్న ఇట్లనే అన్నమయ కోశం అనదగును. పంచకోశములు ఏం చేస్తున్నాయి, ఆత్మను రక్షిస్తున్నాయా చెప్పుకుంటున్నాం. ఎందుకని, ఈ తొడుగులన్నీ మనం తీసేసుకోవాలి కాబట్టి ఇది కాదు ఇది కాదని చెప్పుకుంటున్నాం. ఈ కోసం కాదు, ఈ కోసం కాదు, ఈ కోసం కాదని చెప్పుకున్నాక చివరికి ఏం చెప్పుకున్నాం, ఆనందమయ కోసం కూడా అజ్ఞానంతోనే ఉంది. ఆ అజ్ఞానం పోతే గనక పరమాత్మ తత్వం భాషిస్తుంది మనకి. ఆ నిరవధికమైన ఆనందం ఏదైతే ఉందో, నిరతిశయం అయితే ఆనందం, అతిశయం అంటేనే మనకి వింతల్లో వింత. మరి అది నిరవధికమైందంటే ఇహ దానికి ఇహ చెప్పటానికి వీల్లేని, ఇహ ఎప్పుడు ఎడతెరిపి లేకుండా ఎప్పుడు సతతము కూడా ఆనందంలోనే ఉంటాడు అన్నమాట ఆ సాధకుడు. కాబట్టి మరి అట్లాంటి దాన్ని మనం కట్టేశామా ఈ పంచకోశాలతో అని అడుగుతున్నాడు అన్నమాట. అడుగుతుంది అప్పుడు ఆత్మ పరిచ్ఛిన్నుడంటే ఒక ఒక భాగంగా ఇంతవరకే అనే పరిమితిగా ఉన్నవాడు. పంచకోశములు ఆత్మను రక్షించుతున్న ఇటులనే అన్నమయ కోసం అనదగును. ఎట్లా పంచకోశాలు రక్షిస్తున్నాయి అంటే, అన్నమయ కోశం స్థూల శరీరము, అన్నమయ కోశం ఎట్లా, స్థూల శరీరం అన్నంతో తయారైంది, సప్తధాతువులతో, ఈ పంచభూతాలతో, దీంతో తయారైంది. ప్రాణమయ మనోమయ విజ్ఞాన కోశములు అనదగు సూక్ష్మ శరీరము, ఆనందమయ కోసం అనదగు కారణ శరీరము. ఈ మూడును ఆత్మ లోపల నుండుటచే ఆత్మను గ్రమ్మియున్నవని చెప్పవలేను. ఆత్మ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఆత్మ ఎట్లాంటిది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, కళ్ళకు కనిపించేది కాదు కదా, జ్ఞాన దృష్టికే కదా కనిపించేది. ఇవన్నీ ఎక్కడున్నాయి, సూక్ష్మంలోనే. మోక్షం అంటే ఇదేనండి. ఆత్మ లోపల నుండిచే ఆత్మను కప్పి ఉన్నవని చెప్పవలేను. ఆత్మ లోపల ఉంది, బయట మొత్తం కూడా ఉంది. ఎట్లా ఉంది, అణోరణీయం మహతో మహీయం అని, అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది, మహత్తుగా ఉందండి ఆత్మ. కాబట్టి సర్వాంతర్యామి అయి వ్యాపకుడగు ఆత్మ పరిచ్ఛిన్నుడగును. ఇట్లా చెప్పుకుంటే మనం అంతటా నిండి ఉన్న పరమాత్మ, సర్వవ్యాపకుడైన పరమాత్మ పరిచ్ఛిన్నుడగును. కత్తిని వరలో పెడితే ఎంతవరకు పరిమితమో ఈ ఆత్మ కూడా పంచభూతాలకు లోపల ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం. కావున ఆత్మను పంచకోశములు, మూడు శరీరములు ఆవరించి గాని మునుకుల వలె ఉండలేదు. అంటే మనకి దానికి ముసుగుల్లాగా లేవు. ఏంటయ్యి, మూడు శరీరాలు గాని, అవస్థలు గాని, పంచకోశాలు గాని ఏవి కూడా ఆత్మను కప్పి ఉండల. దానికి ఆత్మకును ఎలాంటి సంబంధము లేదు. అది చెప్పొచ్చు మళ్ళీ ఏం చెప్పుకొచ్చారు, ఆత్మకి వాటికి ఎలాంటి సంబంధము లేదు. ఆత్మ విలక్షుడుగానే ఉన్నాడు, అపరిచ్ఛిన్నుడుగానే ఉన్నాడు. ఒక గిరిగీసినట్టుగా ఇంతవరకే ఇదేనని చెప్పడానికి వీల్లేదు. బింబరూపుడు సూర్యునికి గతోపాదులకును సంబంధం కలదా. బింబరూపుడు అంటే ఆకాశంలో ప్రకాశించే సూర్యుడికి ఘట ఉపాధి. ఘటంలో నీళ్లు పోస్తే, ఒక కొండలో నీళ్లు పోస్తే దాంట్లో సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు. దీనికి దానికి సంబంధం ఉందా, లేదు. ఎందుకని, ఇది ప్రతిబింబం, అది బింబం. కాబట్టి సూర్యునికి గతోపాదులకును సంబంధం కలదా. సూర్యుని మేఘపంక్తులు సంబంధం లేకనే ప్రకాశింపు చేయనట్ల ఇవి ఆత్మను ప్రకాశింపు చేయటం లేదు. మేఘపంక్తులు ఏం చేస్తున్నాయి, సంబంధం లేదు, వస్తున్నాయి పోతున్నాయి అవి అంతే తప్ప సూర్యుడికి ఏమి ప్రకాశానికి అదేమి
అడ్డం వచ్చినప్పుడు సూర్యప్రకాశం తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంటే వస్తుంది. కానీ సూర్యుడికి వాటికి సంబంధం ఏముందా? ఏమీ సంబంధం లేదు. ఇవి ఆత్మను ప్రకాశింపు చేయట్లేదు. అంత మాత్రమే కోశమనినను ఆవరణమనినను అప్రకాశత్వమే అని తాత్పర్యము. ఇవన్నీ కూడా ప్రకాశం చేయలేవు ఏది కూడా ఆత్మను. కాకపోతే ఏమయ్యా అంటే మనకి తెలియట్లేదు కాబట్టి తెలియటం కోసం ఈ విషయాలన్నీ ఎంత వివరంగా మనకి వివేక చూడమని గ్రంథంలో చెప్పబడిందండి. పంచకోశములనినా శరీరములో ఊపిరి సంచుల వలె లేవు. ఎట్లా ఉన్నాయి? అన్నమయ కోశమనిన స్థూల శరీరము 25 తత్వాలతో కూడి ఉన్నది. అవి చేరిన ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, సూక్ష్మ శరీరం. ఇది ఎట్లా ఉంది? 17 తత్వాలతో చేరి ఆనందమయ కోసం ఆనందమైనవి అవన్నీ 17 తత్వాలతో ఉంది. ఏమేంటయ్యి? ప్రాణమయ కోసము, విజ్ఞానమయ కోసము, మనోమయ కోసము. ఈ మూడు కూడా సూక్ష్మ శరీరంతో 17 తత్వాలతో ఉంది. మరి ఆనందమయ కోసము అజ్ఞాన వృత్తి. ఈ ప్రకారము విచారించిన దీనికి ప్రత్యేకత పదార్థత లేదు. ఇవి చేరి ఆయనని చెప్పుతున్నారు అంతే. ఇవన్నీ కూడా దేనికయ్యా అంటే మనం విచారణ చేసుకుని ఇదంతా నిజం అనుకుంటున్నాం కాబట్టి శరీరం దేంతో తయారైంది, మనం నిద్రపోతున్నాము, మెలకుగా ఉన్నాము, అలగంటున్నాము, ఇవన్నీ ఏంటని విచారణ చేసి చేయటం కోసం ఇదంతా. ఇతను విచారించము వాక్పాణి పాదములు స్థూల శరీరములు, ఇవన్నీ కూడా కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా స్థూల శరీరం. ఇది అందరికీ గోచరమే. సూక్ష్మ శరీరము మనోబుద్ధులు. ఇందులో చిత్తహంకారములు రెండునూ చేరి ఉన్నవి. మనోమయ విజ్ఞానమయ ఆనంద కోశములను మనోబుద్ధి రూపములే. మనస్సు అనగా సంకల్ప వికల్ప రూప వృత్తి, బుద్ధి అనగా నిశ్చయ రూప వృత్తి. వృత్తులు పదార్థములు కావు, అప్పుడే పుట్టును అప్పుడే పోవును. వీనికి ఆధారము అంతఃకరణం ఉన్నది. అదొక పదార్థముగా చెప్పవచ్చును కదా. అయినా దాని స్వరూపమేమి? అన్ని వస్తువులకు దేనిచే తెలియబడుతున్నవనినా మనస్సు చేయని చెప్పవలేను. మనస్సు అనగా వృత్తి. ఎటుల వృత్తి తెలియను? ఈ వృత్తి ఎట్లా తెలుస్తుంది? కావున అప్పుడు అంతఃకరణముచే అంతయు తెలుసుకుంటున్నారు అని చెప్పవాలి. వృత్తియే మనస్సు అనినా దానికి ఇంద్రియత్వము కూడా లేదు. అంతఃకరణమే ఇంద్రియము. ఇందువలనే కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, అంతరేంద్రియం 1. ఈ ప్రకారము అంతరేంద్రియం అంటే ఇక్కడ అంతఃకరణం. అంతఃకరణం అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తహంకారం ఈ 4 కూడా ఒకటి అయిపోయింది. మనస్సుగా చెప్పుకొచ్చారన్నమాట. ఇది మార్పు చెందుతోంది కదా. నిశ్చయించినప్పుడు బుద్ధి అంటున్నాం, నేను అనుకున్నప్పుడు అహంకారంతో నేను అనుకుంటున్నా, చిత్తంలోకి వెళ్ళినప్పుడు చిత్తం అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఒకదానికే 4 పనులు చేస్తుంది. ఒకటే ఏ పని చేసినప్పుడు దానికి ఆ పేరు పెట్టాం అన్నమాట. ఈ ప్రకారమే ఏకాదశ ఇంద్రియములను చెప్పినారు. బుద్ధి మనస్సులు కూడా ఇంద్రియములే అని వ్యవహారము కలదు. అది బుద్ధి మనస్సు కూడా ఇంద్రియములే అని చెప్పారు. అంతఃకరణం వచ్చే